అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మౌలా ఫైనాన్షియల్ గ్రోత్ ఛానల్. నా పేరు మౌలా అండి. ఈరోజు మీరు చూస్తున్నటువంటి వీడియో వచ్చేసి ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్. ఈ యొక్క స్క్రిప్ట్ మీద మనం వీడియో అయితే చేయబోతున్నాం. దీన్ని ఎక్కడ స్కిప్ చేయకుండాను పూర్తిగా చూసేయండి, ట్రై చేయండి. ఎందుకంటే దీనిలో మనకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, అదేవిధంగా మనకు పెన్షన్ ఎలా వస్తుంది, మనకు సేవింగ్స్ ఎలా వస్తాయి, అదేవిధంగా సేమ్ టైం మనకి ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది, వీటన్నిటి మీద మనం ఈ వీడియో అయితే మనం ఫుల్ ఫ్లెడ్జ్‌గా చేయబోతున్నాం. దానికన్నా ముందు అందరికీ కూడా చాలా థాంక్స్ అండి. మన యొక్క ఛానల్ అనేది మనం రీసెంట్‌గానే ఒక 2 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన యొక్క సబ్‌స్క్రైబర్స్ వచ్చేసి 1000 మెంబర్స్ క్రాస్ చేయడం జరిగింది. అందుకోసం మీ అందరికి కూడాను, నా సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళందరికీ కూడాను చాలా థాంక్స్ అని చెప్తున్నాను. అదేవిధంగా మన ఛానల్ చూస్తూ ఇంకెవరైనా సబ్‌స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే అట్లాంటి వాళ్ళందరూ కూడాను మన యొక్క ఛానల్‌ని అయితే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ చూడండి, ఇక్కడ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ అంటే ఏమిటి? అంటే మనకి ఇక్కడ ఈపీఎఫ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే గవర్నమెంట్‌లో కావచ్చు, నాన్ గవర్నమెంట్ ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగి కావచ్చు, ఎవరైతే పనిచేస్తున్నారో ఎంప్లాయీగా వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? దీని ద్వారా వచ్చే మనకు బెనిఫిట్ వచ్చేసి ఇది ఒక రిటైర్మెంట్ పెన్షన్ స్కీమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే మనం రిటైర్ అయ్యే వయసు మనకు వస్తుందో 58 సంవత్సరాల తర్వాత మనకి ఈ యొక్క బెనిఫిట్స్ అన్ని కూడా మనకు వర్తించడానికి అవకాశాలు ఉన్నాయి. దీని మధ్యలో కూడా మనం వీటిని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి నెల శాలరీ నుంచి మనకు 12% అమౌంట్ అనేది మనకు డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే మనకు వచ్చేటువంటి శాలరీలోంచి ఒక 12% అమౌంట్ అనేది మన అకౌంట్ నుంచి కట్ అవ్వడం జరుగుతుంది. అది పీఎఫ్ అకౌంట్ కోసం అన్నమాట. ఓకేనా? దీని ద్వారా కంపెనీ కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది. అంటే మనం ఏదైతే కంపెనీలో పనిచేస్తున్నామో ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, కంపెనీ కావచ్చు, ఏదైనా కావచ్చు పనిచేస్తున్నట్టయితే అక్కడి నుంచి కూడా ఇంకొక 12% అమౌంట్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క 12% ఈ 12% రెండు కలిపితే మనకు 24% అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా ఈపీఎఫ్ ఖాతాలోకి చేర్చబడతాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంత కట్ అవుతుందన్న విషయానికి వచ్చినట్టయితే మనకు ఈ యొక్క ఈపీఎఫ్ ద్వారా మనకు ఈ అమౌంట్ అనేది ఎంత కట్ అవుతుందన్న విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఉదాహరణకు మీకు ఎగ్జాంపుల్‌గా ఒక మాట చెప్తాను. ఇక్కడ వచ్చేసి నా యొక్క సాలరీ ప్రెజెంట్ 20,000 అనుకుందాం. అంటే నాకు వచ్చేటువంటి సాలరీ 20,000 అనుకుంటే దానిలో మనకు మన దగ్గర నుంచి ఒక 12% అమౌంట్, అంటే 12% అంటే 12 రోజులు 24 అంటే రూ. 2,400 అనేటివి నా అకౌంట్ నుంచి కట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇది పీఎఫ్‌కి జమ చేయబడుతుంది. సేమ్ అదే విధంగా ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో, కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇంకొక 12% అమౌంట్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. అది కూడా మొత్తం కలిపితే రూ. 4,800 అనేది మన యొక్క పీఎఫ్‌లోకి చేర్చబడుతుందన్నమాట ప్రతి నెల అనేది. ఓకేనా? ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్, అంటే ఇక్కడ మనకు వచ్చేటువంటి ఏదైతే ఈపీఎఫ్ ఉందో దానికి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, ఎలా వర్తిస్తుంది అంటే మన యొక్క అమౌంట్ తీసుకెళ్లి ఒక దగ్గర మన సేవింగ్స్ పెట్టినట్టయితే బ్యాంకులో పెట్టినా మనకు 6% 7% అనేది మనకు రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా మనం ఈపీఎఫ్ లో సేవింగ్స్ మనం పెడుతున్నాం కాబట్టి అక్కడి నుంచి కూడా మనకు సమ్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది. అది చూసుకున్నట్టయితే మనకు 8.2% గా మనకి 8.25% గా మనకు 2025 లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనకైతే ఉండడం జరిగింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది ఫర్దర్ గా పెరగచ్చు లేదా తగ్గచ్చు, మనైతే డిసైడ్ చేయలేం. ప్రెజెంట్ అయితే మనకు 8.25% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? అంటే మన యొక్క డబ్బు కాకుండా ఇది ప్రతి సంవత్సరం కూడాను మీ యొక్క అమౌంట్ లో అడిషనల్ గా యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ నాకు ఒక 10 సంవత్సరాలు పనిచేశాను, సపోజ్ ఒక 5 లక్షలు 10 లక్షలు దానికి జమ అయింది అనుకుందాం. అంటే 8.25% ఏదైతే ఉందో అది అడిషనల్ గా యాడ్ అయ్యి దాంతో పాటుగా మళ్ళీ బ్యాంక్ అకౌంట్ లో మన సేమ్ అమౌంట్ లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ దానికి కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూపంలో మనకైతే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈపీఎఫ్ లో ఇన్సూరెన్స్ ఫెసిలిటీ, అంటే ఈపీఎఫ్ ద్వారా మనకు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెప్పుకునేది ట్రై చేద్దాం. ఇక్కడ ఈపీఎఫ్ లో ఇన్సూరెన్స్ ఫెసిలిటీ అనేది ఒక అద్భుతమైన అవకాశం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అంటే ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కరికి కూడాను ఒక ఫ్యామిలీకి భరోసా అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే అమౌంట్ అనేది ఫ్యామిలీకి కొద్దో గొప్ప ఒక భరోసాగా నిలబడుతుంది. ఓకేనా? ఎందుకంటే ఉన్నట్టుండి ఏ ఇన్సిడెంట్ జరుగుతుందో ఎలా జరుగుతుందో మనం డిసైడ్ చేయలేము అన్నమాట. పొజిషన్ అలాంటిది. దానికోసం గవర్నమెంట్ నుంచి ఈ యూపీఎఫ్ ద్వారా ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? దీని వచ్చేసి మనం ఇక్కడ ఈడీఎల్ఐ అంటారు. ఈడీఎల్ఐ అంటే ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది. ఈ యొక్క స్కీమ్ వచ్చేసి మనకు ప్రతి ఈపీఎఫ్ సభ్యుడికి ఆటోమేటిక్గా వర్తిస్తుంది. అంటే ఒకరికనే కాదు, మనం ప్రత్యేకంగా చేయాల్సిన పని అయితే లేదు. ఎవరైతే ఈపీఎఫ్ లో అకౌంట్ ఉంటుందో అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఇది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీని యొక్క డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి ప్రొటెక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. మనకి ఏదైతే ఇన్సూరెన్స్ మనం తీసుకుంటున్నామో బయట థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లు, అలాగే ఇది కూడా ఒక మనకి ఇన్సూరెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈపీఎఫ్ సభ్యుడు మరణిస్తే అతని కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ మొత్తాన్ని పొందుతారు. అంటే ఈ యొక్క ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా అతనికి ఏదైనా జరగాలని ఇన్సిడెంట్ ఏదైనా జరిగి అతను చనిపోయినట్లయితే ఈ యొక్క ఇన్సూరెన్స్ అమౌంట్ మొత్తం కూడాను వాళ్ళ యొక్క ఫ్యామిలీకి వర్తించడం జరుగుతుందన్నమాట.
వాళ్ళకి కొంచెం ఆర్థిక భరోసాగా ఇది చెల్లిస్తారు. ఓకేనా. నెక్స్ట్ అమౌంట్ డీటెయిల్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది ఎంత అమౌంట్ వరకు వాళ్ళకి రావచ్చు. ఈ యొక్క ఇన్సూరెన్స్ అమౌంట్ మొత్తం చూసుకుంటే మనకు 7,00,000 వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇన్సూరెన్స్ వరకే మనకు 7,00,000 కవరేజ్ అనేది ఉంటుందన్నమాట. ఈ 7,00,000 ప్లస్ అప్పటి వరకు అతను సేవింగ్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అది ప్లస్ అలవెన్స్‌లు మొత్తం కలుపుకొని ఈ డిఏ అంతా కలుపుకొని వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అంటే ఒక ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబానికి 7,00,000 వరకు సహాయం లభిస్తుంది. ఇది పెద్ద సపోర్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే ఇది జరగాలనేది కాదు. ఓకేనా. దీని ద్వారా కొంతవరకు ఆర్థిక భరోసాని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈపీఎఫ్ ప్లస్ ఈపీఎస్ అంటే పెన్షన్. ఈ యొక్క వీటి గురించి మనం ఒకసారి తెలుసుకునేది ట్రై చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈపీఎఫ్‌లోని కంపెనీ కాంట్రిబ్యూషన్ కొంత భాగం ఈపీఎస్ అంటే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్‌కి వెళ్తుందన్నమాట. అంటే మన దగ్గర నుంచి డిడక్ట్ అయినటువంటి అమౌంట్‌లోంచి పెన్షన్ స్కీమ్‌కి కొంత అమౌంట్ అనేది కట్టడం జరుగుతుంది. దాంట్లో చూసుకున్నట్టయితే 12%లో 8.33% వచ్చేసి మనకు ఈ యొక్క ఈపీఎస్ అంటే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్‌కి వెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత మనకొచ్చేసి మిగిలిన 3.61% ఏదైతే ఉందో అది మనకి ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో దాంట్లోకి ఈ అమౌంట్ అనేది చేర్చడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అప్పటి వరకు మనకు రిటైర్మెంట్ అయ్యే వరకు మనకు ఉన్నట్లయితే తర్వాత మనకు ప్రతి నెల పెన్షన్ రూపంలో మనకు కొంత అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం వల్ల అంటే మన యొక్క ఈపీఎఫ్ని మనం చెక్ చేసుకోవాలంటే ఎలా చెక్ చేసుకోవచ్చు. మనం కూడా డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఒకటి ఇంటర్నెట్ ప్రాసెస్ ద్వారా చేసుకోవచ్చు. రెండోది యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా మనకి వెళ్ళినట్టయితే మనం ఈపీఎఫ్ లాగిన్లోకి వెళ్ళి మన యొక్క యూఎన్ నెంబరు విధంగా ఆధార్ నెంబర్ అవన్నీ కూడా మనం ఇచ్చినట్లయితే పాస్వర్డ్ అవి ఇచ్చినట్లయితే మనం చెక్ చేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. అదేవిధంగా యాప్ ద్వారా అయితే ఉమాంగ్ అనేటువంటి యాప్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ రెండింటి ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనకు వచ్చేసి ఎస్ఎంఎస్ అండ్ మిస్డ్ కాల్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఒక నెంబర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ విధంగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈపీఎఫ్ విత్డ్రా చేయడం ఎలా అంటే ఈ యొక్క అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవాలంటే ఎలా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ యొక్క విత్డ్రా కూడా మనం మధ్యలో మనం చేసుకోవచ్చు. మధ్యలో అంటే ఒకటి ఎవరన్నా పిల్లల చదువుల కోసం కావచ్చు, లేదా పిల్లలకి ఏదైనా మ్యారేజ్ ఉంటే కావచ్చు, ఏదైనా మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నాం అలాంటి రీజన్స్ అయి ఉండొచ్చు. ఈ విధంగా మనం రకరకాల రీజన్స్‌తో మనం ఈ యొక్క అమౌంట్ అనేది మనం కొన్ని విధాలా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. ఈపీఎఫ్ పోర్టల్‌లో ఫామ్ 99 సబ్మిట్ చేసినట్టయితే మీకు 5-10 రోజుల్లో బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు అనేవి రావడం జరుగుతాయన్నమాట. దీనికోసం మనం ప్రత్యేకంగా ఈపీఎఫ్ 99 అనేటువంటి ఒక ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ అయితే మనం సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఇంకపోతే ట్యాక్స్ బెనిఫిట్స్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఈపీఎఫ్ ద్వారా మనకు కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా మనకు ఉండడం జరిగింది. ఈ యొక్క ట్యాక్స్ బెనిఫిట్స్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈపీఎఫ్ ఫామ్ అనేది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈపీఎఫ్ నుంచి వచ్చే అమౌంట్ ఏది కూడా మనకు ₹1 కూడా మనకి గవర్నమెంట్‌కి వెళ్ళే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆ వచ్చిన అమౌంట్ మొత్తం కూడా మనం వైట్ అమౌంట్ గానే మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదన్నమాట. 1.5 లక్షల వరకు డిడక్షన్ కూడా లభిస్తుంది. అంటే ఫామ్ 80సి కింద సెక్షన్ ఫామ్ 80సి కింద మనకు 1.5 లక్షల వరకు డిడక్షన్ కూడా మనకు లభిస్తుందన్నమాట. ఇకపోతే సమ్మరీ చూసుకున్నట్టయితే ఓకేనా. కన్క్లూజన్ పరంగా వచ్చినట్టయితే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు ఎవరైతే పనిచేస్తున్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ అనే దాన్ని యూటిలైజ్ చేసుకునేదాన్ని ట్రై చేయండి. ఎందుకంటే ఇది మనకు ఇప్పుడు కొంచెం మనకు సాలరీ తక్కువ ఉండొచ్చు. మనకి వచ్చేటువంటి సాలరీలో మనకి ఈ అమౌంట్ అనేది 12% అనేది కట్ అవుతుందంటే మనకు అది ఒక బర్డెన్ లాగా అనిపించవచ్చు. కానీ ఫర్దర్‌గా మన ఫ్యూచర్‌లో చూసుకున్నప్పుడు మనకు దీని ద్వారా మన కుటుంబానికి కావచ్చు, మనకు కావచ్చు చాలానే బెనిఫిట్స్ అనేటివి వర్తించే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క స్కీమ్‌ని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. ఇది ఎవరికైతే యూజ్‌ఫుల్ అనిపిస్తుందో అట్లాంటి వాళ్ళందరికీ కూడాను మన యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడాను మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి అయితే ట్రై చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ మన ఛానల్ అయితే తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఓకేనా. థాంక్ యూ. జై హింద్.